తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అంత ఓపెన్గా చెప్పేశారండి సార్. నిజానికి సిచ్యువేషన్ అలా ఉందా? అంటే ప్రభాకర్ రెడ్డి గారు మాట తీరు, బాడీ లాంగ్వేజ్ కొంచెం అంగీకారం లేకుండా ఉంటుంది, కానీ ఆయన ప్రజల మనిషి. ఓకే. లేకపోతే రాష్ట్రం అంతా మున్సిపాలిటీలో తెలుగుదేశం ఓడిపోయి తాడిపత్రిలో గెలిచారంటే ఆయన ఆ కెపాసిటీ ఉన్నవాడు. ఒక్కటే గెలిచారు. రెండోది ప్రజలతో మమేకమైనవాడు. జనరల్గా హైదరాబాద్ తిరిగేవాడు కాదు ఆయన. ఇక్కడ మాట తీరులో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆయన ప్రజల పల్స్ బాగా తెలుసు. ఇంత నిర్మోహమాటంగా చెప్తున్నాడంటే చాలామంది ఏమంటారు, అసంతృప్తి ఉంది, కోపంతో చెప్తున్నాడు. కోపంతో చెప్పేది కాదు. ఆయన ఖచ్చితంగా ఆయన ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే వచ్చే ఎన్నికలు ఆయన ఎన్నికలు, తాడిపత్రిలో ఆయన ఓడిపోతాడని కాదు, పార్టీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈరోజు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది వచ్చే సంవత్సరం రెడీగా ఉండండి, ఏది స్థానిక సంస్థల ఎన్నికలని. అట్లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు వల్ల ఒకటి అడ్డదిడ్డంగా అవిశ్వాస తీర్మానాలు పెట్టడం దగ్గర నుంచి చూసినప్పుడు ప్రధానంగా ఏం కోరతారు ప్రజలు, ప్రభుత్వం మాకు ఏం చేసిందో కోరతారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏం చేసిందో చెప్పగలడు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అని ఏం చెప్పాలి? ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో ప్రతి గడపకు ఆయన వెళ్ళాడు తాడిపత్రిలో. కానీ గడపకు వెళ్ళినప్పుడు ఆయన అడుగుతారు కదా, సార్ మాకు రాలేదని. కానీ ఆయన గమనిస్తున్నాడు. చాలామంది ఎమ్మెల్యేలు అటు ఉండరు, పైన తిరుక్కుంటూ ఉండేవారు, పై ఉపన్యాసాలు చెప్తారు. ఈయన గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటాడు, చెప్పాడు. కానీ హెచ్చరిక చేశాడు. నిజానికి ప్రభాకర్ రెడ్డి గారి హెచ్చరికను వాళ్ళు కానీ సానుకూలంగా తీసుకోగలిగితే నీళ్ళు కొన్ని సర్దిద్దుకోవచ్చు. కానీ అట్లా ప్రభాకర్ రెడ్డి గారిని ఏదో ఆవేశంతో అన్నాడు, కోపంతో అన్నాడు అనుకుంటే వాళ్ళు నష్టపోతారు. ఆయన వాస్తవ పరిస్థితిని అక్కడ ఆయనతో పాటు అనుచరులని అడుగుతున్నాడు. ఇట్లా మాట్లాడు, మామూలుగా కూల్గా మాట్లాడినట్టు మీరేమో చెప్పేస్తున్నాడు, పరిస్థితులు అట్లా లేవు కదా, అసలు నాకే చెప్పారు నువ్వు కూడా ఓడిపోతావు అన్నట్టు చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. ప్రభాకర్ రెడ్డి గారు లాంటి ఓడిపోతే ఇంక పార్టీ ఎందుకు గెలిచేది? కాబట్టి ఖచ్చితంగా గెలిచేది అప్పుడు ఆ జోరులో కూడా ఆయన ఒక్కడే గెలిచాడు. అట్లాంటి వ్యక్తి ఓడిపోతే ఇంక మళ్ళీ ఎట్టుంటుంది? కానీ ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ప్రజల్లో ఆ వ్యతిరేకత వస్తాం. వ్యతిరేకత అంటే మీరు కొని తెచ్చుకునే వ్యతిరేకత. మీరు ఇస్తానన్న మాట చేయకపోవడం, దాన్ని ఏం చేస్తారు ఆల్టర్నేటివ్ చెప్పాలిగా. జగన్ గారు చెప్పింది మీరు కంటిన్యూ చేయకపోతే మీరు ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు రాయలసీమలో పరిశ్రమలు వస్తే తాడిపత్రిలో రావాలి. 4 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు చెప్తున్నారు కదా, తాడిపత్రిలో రావాలి. ఏమొచ్చింది? వచ్చింటే ఆయన చెప్పడం దబాయించి రాయలసీమ ప్రాంతానికి వాళ్ళు ఇంతవరకు అష్యూరెన్స్ తప్ప ఇప్పటి వరకు రాయలసీమకు వచ్చినటువంటి జగన్ గారి కాలంలో రూపొందించుకున్నట్టువే. శ్రీ సిటీలో 2 ప్రారంభోత్సవాలు చేసినారు. తర్వాత కొప్పర్తి ఉంది. శ్రీ సిటీ పేరైతే నాకు చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజులకి 40 రోజులకు చేశారు. 4,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి కంపెనీలు ప్రారంభించారు. ఇది ప్రమాణ స్వీకారం చేసిన 40 రోజులకే ప్రారంభించారంటే అది ఎవరిది? ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం దాదాపు 50,000 కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు వచ్చినాయి వైసీపీ గవర్నమెంట్లో. నేను ఓన్లీ శ్రీ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికప్పుడు కంపెనీలు వచ్చి తక్షణం ఎంఓఏలు చేసుకుని అప్పుడే శంకుస్థాపనలు చేసి అప్పుడే ప్రారంభోత్సవాలు చేసి మొత్తం ఫ్యాక్టరీల నిర్మాణం జరిగిపోయి అట్లా జరగడానికి అవకాశం ఉంటే రాష్ట్రంతో చేస్తుంటారు కదా. ఒక శ్రీ సిటీలు ఎందుకు చేస్తారు? అమరావతిలో చేయరా? కనీసం అమరావతిలో ఒక పరిశ్రమ గట్టగా లేనిది శ్రీ సిటీలో అంత అద్భుతాలు చేయగలిగింది అమరావతిలో చేయలేరా? ఇష్టమైన ప్రాంతం. అంటే జగన్ హయాంలో శంకుస్థాపనలు చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమైన రిబ్బన్ కటింగ్లు జరిగాయి. జగన్ గారు ఏమనుకుంటారంటే, మామూలుగా అయితే జగన్ గారు ఏం చేసిన మార్చిలో ప్రారంభించాలి. ఎట్లా ఆగస్టులో ప్రారంభించేది మార్చిలో రూపుదిద్దుకుంటుంది. ఆయన జనరల్గా అట్లా పెద్ద మోజు లేని వ్యక్తి కదా. కానీ నేను 50,000 కోట్ల పరిశ్రమలు ఒకటి కూడా ప్రారంభించాలి ఆయన శ్రీ సిటీలో. కాబట్టి అది దాని అడ్వాంటేజ్గా తీసుకొని వచ్చారు. నేనేమంటే కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి చేయండి, తప్పేం లేదు. కానీ ఇప్పుడు రాయలసీమకు సంబంధించిన పరిశ్రమలు ఈ 10 నెలల్లో ఇది చేయలేదని నేను అడగను. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ప్రతిరాధికారి అనొచ్చు, అనలిస్ట్గా నేను ఈ 10 నెలలు ఏం చేసినామని అడగను. కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మేమే తెచ్చినాం 10 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఆయన తరివేసినాడు. ఈ చర్చ అవసరం. ప్రారంభిస్తున్నాం, 4 ఏళ్ళు రూపొందించుకుంటామని చెప్పండి, యాక్సెప్టబుల్. 10 నెలల్లో అన్ని జరగవు కదా. కాబట్టి ఆ రియాలిటీ లేకుండా చేయడం వల్ల ఈరోజు పారిశ్రామిక విధానం కానీ ప్రభాకర్ రెడ్డి గారి హెచ్చరికను వారు ఒక సానుకూల దృక్పథంతో తీసుకుంటే తెలుగుదేశానికి లాభం. తెలుగుదేశం మంచిగా అడిగేస్తే అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి మంచిది. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారిది హెచ్చరికగా తీసుకుంటే వారికి రాష్ట్రానికి మంచిది. లేదా ఆయన ఏదో కోపంతో అన్నాడు, ఆవేశంతో అన్నాడు అని ఆయన ముద్రేస్తే నష్టపోయేది ప్రభాకర్ రెడ్డి గారు కాదు, పార్టీ.